శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భగవద్గీత అత నవమోధ్యాయః. రాజవిద్యా రాజగుహ్య యోగ 28వ శ్లోకం. శుభాశుభఫలైరేవం శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి విముక్తో మాముపైష్యసి. ఇక్కడ సన్యాసం గురించి చెప్తుంది భగవంతుడు. ఏం సన్యాసమిడా? సన్యాసం అంటే కాషాయ బట్టలు వేసుకొని అడవిలో పట్టుకొని తిరుగుడా? శంకరాచార్యుడు అంటాడు కాదు, అటువంటి వాళ్ళు కూడా భజన చేయాలి. జటిలో నుండి లుంచిత కేశ కాషాయంబర బహుకృత వేష, అవన్నీ వేషాలే భక్తి కాదు. మరి గీతాచార్యుడు చెప్పిన సన్యాసం ఏముంది ఇక్కడ ఒకసారి తెలుసుకోవాలి. గీతాచార్యుడు చెప్పిన వడి ఉంది. ఏమంటాడంటే గీతాచార్యుడు నా భజన చేస్తానికి పుట్టినట్టు. నా భజన చేస్తానికి పుట్టిండ్రు నిజమే, కానీ ఎట్లా చేయాలి నీ భజన? మేము నిజమే, నీ అంశమే, నీ భజన చేయాలి, నీ గురించి తిరగాలి, నీ గురించి పాడాలి, అన్ని నిజమే. కానీ మేము ఎట్లా చేయాలి? మేమేమన్నా పని చేసుకుంటే, మాకు తింటానికి ఉంటే, మాకు చదువుకుంటా అనుకుంటే, సంసారం చేసుకుంటా అనుకుంటే, ఇల్లుంటే, బట్టలుంటే, పిల్ల పాపలంతా చల్లగుంటే, ఆరోగ్యంగా ఉంటే, అన్నుంటే మేము నీ భజన చేయగలుగుతాం. మరి చేయాలంటే మేము సంపాదించాలి కదా. సంపాదించకపోతే మరి మాకెవడి ఇస్తాం? అందు గురించి ఏం చేయాలంటే మేము సంపాదించాలి. భజన సంపాదించి ఇక్కడ సన్యాసం తీసుకోవాలి. ఏం సన్యాసం అంటాడంటే, సన్యాసం సంపాదించి నువ్వు కావు, చేసేది నువ్వు కావు. అంటే కర్మ సన్యాసం, యోగయుక్త సన్యాసం. మన మనసులో పట్టే సన్యాసం ఉండాలి. మనకు ఒకటి తెలుసు, ఈ కర్మ మనం చేయలేదు, ఇది డబ్బు మనం సంపాదించలేదు, ఇది ఏది నేను చేయలేదు, ఇవన్నీ పుట్టింది నేను కాదు, పుట్టించినోడాడే, చేసిందాడే, చేపించినోడాడే, పెళ్లి చేస్తుడాడే, అన్ని చేస్తుడాడే అన్నటువంటి సన్యాసం మన మనసులో కూడా తీసుకొని భగవంతుని మనం సర్వభావేన భారత అన్ని అతనికి అర్పించి కృష్ణార్పణం బ్రహ్మార్పణం అని ఈ విధంగా భజన చేసేవారిని భగవంతుడు అన్ని చూసి అన్ని తీర్ల సౌకర్యాలు ఇచ్చేసి నిన్నే శ్రీమంతుని చేసి భక్తుని చేసి దైవం లోపల తను తీసుకుంటాడని భగవంతుడు ఇక్కడ చెప్తుండు ఈ భగవద్గీతను గురించి. ఇక్కడ విషయం ఒక్కటి ఏంది అని అంటే, నేను హరిపాట పుస్తకాలు రాసిన, అవి కావాల్సిన వాళ్ళు ప్రచారం చేయడానికి నేను మీకు